హలో అండి, మీరు ఎప్పుడైనా బంగాళదుంప చిక్కుడుగాయ కర్రీ కాంబినేషన్ ట్రై చేశారా? చేస్తే మీకు టేస్ట్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. యాక్చువల్గా నాకు ఇలా చేస్తారని కూడా తెలీదు. ఏమైందంటే మాకు ఇంటింటక్క ఒకరోజు ఇచ్చిందనమాట చిక్కుడుగాయ బంగాళదుంప కర్రీ. నాకు తినంగానే చాలా టేస్టీగా అనిపించింది. ఎందుకు నేను కూడా ఇంట్లో చిక్కుడుగాయలు ఉన్నాయి, అలాగే 2 బంగాళదుంపలు ఉన్నాయి అనేసి ట్రై చేశాను. నాకు కూడా అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు బంగాళదుంప తినదాన్ని కూడా ఈ కాంబినేషన్ చూస్తే తినాలి అనిపించింది. అంత బాగా నచ్చింది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? బంగాళదుంప చిక్కుడుకాయ కామెంట్ చేయండి. సో ఇంకా బంగాళదుంపతో ఏ కాంబినేషన్ బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. ఈ మధ్య ఎందుకు బంగాళదుంప కొంచెం నచ్చుతుంది. మామూలుగా అయితే బంగాళదుంప అంత నచ్చదు నాకు, నేను ఎక్కువ తినను అసలు. వచ్చినా కూడా పక్కన పెట్టేస్తాను. కానీ ఇలా కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా వంకాయ ఆలు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా ట్రై చేశాను. సో అలా మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయకపోతే డెఫినెట్గా చాలా బాగుంటుంది. మనకి ఇది చపాతీలోకైనా బాగుంటుంది, జీరా రైస్లోకి కూడా బాగుంటుంది. సో జీరా రైస్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్ బాయ్.